హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము రెడీ అయిపోయినాం కదా. ఎక్కడికి అనుకుంటున్నారా? తన్మయ్ వాళ్ళని స్కూల్కి పంపిద్దామని. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను, తన్మయ్ కూడా రెడీ అయిపోయింది. టిఫిన్స్ అవి చేసిన తర్వాత యూనిఫామ్ వేసుకుంటుంది అనమాట ఫైనల్గా. లేదు అంటే అవి ఏదైనా పాలు కానీ ఇలాంటివి మీద పడిపోతాయి కదా, అందుకని. ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం లంచ్ బాక్స్ కట్టాలి కదా. ఈరోజు కూరగాయలు ఏమీ లేవు, అందులోనూ తెచ్చిపెట్టే వాళ్ళు ఆ టయానికి ఉండరు కదా. అలాంటప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసుకోవచ్చు అనమాట ఈ రైస్. ఇదేంటంటే నేను ఆల్రెడీ అన్నం వండేసాను. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత మన ఇంట్లో ఎప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కామన్గా ఉంటూనే ఉంటాయి కదా, కూరగాయలు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు అవి వేసేసుకుందాము. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో మనం కారం అది కలపం కాబట్టి పచ్చిమిరపకాయల కారాన్నే మనం అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి. ఇక్కడ నేను కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదులెండి, కరివేపాకు అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా. కరివేపాకుని తప్పకుండా యాడ్ చేయండి. ఇది కొంచెం మంచిగా రోస్ట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా ఎర్రగా రోస్ట్ అయింది. ఇప్పుడు నేను ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. గింజలన్నీ తీసేసి ఓన్లీ ఆ పైన సొట్టలు ఉంటాయి కదా, అవి మాత్రమే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే గింజలు పంటి కింద తగిలితే పిల్లలకు నచ్చదు కదా. ఇప్పుడు చూసారా, మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చింది. దీంట్లో పల్లీలు అటువంటివి ఏం వేయలేదండి, ఓన్లీ తాలింపు గింజలు మాత్రం వేసాను నేను. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఏ సామాను ఉన్నా లేకపోయినా ఇవి రెగ్యులర్గా ఉంటాయి. నూనె, పసుపు ఇలాంటివి కామన్గా ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, వాటితో చేసేసుకోవచ్చు. ఇదిగోండి, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఈ రోజుల్లో అందరం చేసుకుంటూనే ఉన్నాము. ఒకవేళ ఇన్ కేస్ చేసుకోలేదనుకోండి, బయట నుంచి అయినా కొనుక్కొచ్చుకుంటున్నాం కదా, అది ఉంటే చాలన్నమాట. లేదు అంటే ఒక చిన్న అల్లం ముక్కని చితగ్గొట్టినట్టు చేసి అదైనా వేసేయండి, ఏం కాదు. ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర ఎగ్స్ ఉన్నాయనుకోండి, ఒక ఎగ్గును కూడా కొట్టేయచ్చు. ఇక్కడ మనం ఉల్లిపాయలు అవన్నీ కూడా ఒక పక్కకు అనేసి మధ్యలో ఒక ఎగ్గును కొట్టేసి మిక్స్ చేసామనుకోండి, అది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను కొంచెం ఇంగువను కూడా యాడ్ చేశాను. చూసారు కదా, మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. ఇక మనం అల్లం కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇక ఇంగువ వేసుకున్నాము. నెక్స్ట్ ఇక వేడన్నాన్ని కలిపేస్తున్నాము. ఇది మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ పిల్లలకి బాక్స్ కట్టాలి కదా, అందుకని వేడన్నంతో కలిపేస్తున్నాను. కలపగానే వెంటనే తినేయద్దండి, దీన్ని ఒక 10 నిమిషాలు అలా ఉంచాలన్నమాట. ఉంచడం వలన మసాలాలు అవన్నీ కూడా పడుతూ ఉంటాయి. మా అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట. మా అమ్మమ్మ ఎక్కువగా మాకు ఇది చేసి పెట్టేది. అన్నం మిగలగానే మార్నింగ్ టిఫిన్స్కి బదులు ఈ అన్నాన్ని తాలింపుగా వేసి పెట్టేది. చాలా టేస్టీగా ఉండేది. అల్లం ఉండడం వలన వాతం కూడా చేయదండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట రైస్. మీరు అల్లం కొంచెం ఎక్కువ వేస్తున్నారనుకోండి, అల్లం తినే వాళ్ళకి బాగుంటుంది. అల్లం తినని వాళ్ళకి అంటే వాతము అలా చేయకుండా కూడా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా అనిపించింది, ఏంటి రెసిపీ? ఆల్రెడీ మీరు ట్రై చేస్తూ ఉంటారా? దీంట్లో ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారా అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి, ఓకేనా? నేను కూడా ఈసారి మీరు చెప్పే వాటిని ఫాలో అవుతూ ట్రై చేస్తాను. నేను కూడా మీ టేస్ట్ని నేను కూడా రుచి చూస్తాను అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, అన్నం మొత్తం కలిపేసుకున్నాను అనమాట. అంటే నేను కొంచెం ఎక్కువగానే కలిపానులేండి, ఎందుకంటే పిల్లలకి బాక్స్ కట్టాలి, నెక్స్ట్ నేను కూడా తినాలి కదా, అందుకని. ఇప్పుడు వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ కూడా ఇదే చేసేసుకున్నాను నేను, ఎందుకంటే కూరగాయలు లేవని చెప్పాను కదా. ఇప్పుడు పిల్లలకి బాక్స్కి తీస్తున్నాను. అన్నం ఎప్పుడైనా సరే మనం పిల్లలకి బాక్స్ కట్టేటప్పుడు అన్నం చల్లారబెట్టి బాక్స్ కట్టాలి. లేదు అంటే వేడివేడిగా పెట్టామనుకోండి, అది కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది. పిల్లలకు తెలియదు కదా పాపం, అలానే తినేస్తూ ఉంటారు. అందుకని కొంచెం చల్లారబెట్టి కట్టండి. ఇప్పుడొచ్చేసి నేను గూడా తింటున్నాను. పిల్లలకైతే నేను మామూలుగా ఉట్టిగానే కలిపేసి పెట్టేశాను. నేను కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కదా, కొంచెం మామిడికాయ చట్నీ వేసుకొని తింటున్నాననమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు మనం కర్రీస్ పాయింట్‌లో కర్రీస్ కొనుక్కొచ్చుకోకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ మధ్యన బయట ఫుడ్స్ అసలు తినొద్దంటున్నారు కదా, హెల్త్‌కి కూడా మంచిది కాదండి. వాళ్ళు ఏ వాటర్ వాడతారో, కూరగాయలు సరిగ్గా కడిగారో లేదో తెలీదు. మాక్సిమము బయట ఫుడ్‌ని అవాయిడ్ చేస్తే మంచిది. ఇక ఒక్కొక్కసారి తప్పదులేండి, ఏం చేస్తాము. ఇప్పుడు నేను అన్నం కూడా తినేసాను కదా, ఇక బయటికి బయలుదేరుతున్నాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, బ్యాగ్లో ఒక సంచిని ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటాను నేను. మీరు కూడా రెగ్యులర్గా ఒక కవరో ఒక సంచినో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం అప్పటికప్పుడు హడావుడి పడకుండా ఉండొచ్చు. లేదంటే డీమార్ట్లో వాటిల్లో రిలయన్స్లో 17, 18 రూపాయలు పెట్టి ఒక చిన్న బ్యాగును కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కూరగాయలు లేవని చెప్పాను కదా, ఇక్కడ నేను కూరగాయలు కొన్ని కొన్ని సరుకులు ఎమర్జెన్సీ తీసుకున్నాను. నేను మ్యాక్సిమం డీమార్ట్లో తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే అక్కడ కూరగాయలు అవి ఉండవు కదా, అందుకని ఇక్కడ కూరగాయలు ఇలాంటివి తీసుకుందామని చెప్పి వచ్చాను. ఎక్కువగా రైతు బజారే వెళ్తూ ఉంటాము. ఈసారి ఏంటంటే ఫ్రూట్స్ అవి కూడా తీసుకుందాం అన్నట్టుగా ఇటు వచ్చామన్నమాట.
ఇప్పుడు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. అక్కడ 2 కనిపిస్తున్నాయి మీకు చూసారా డబ్బాలు. మా తన్మయ్య ఏంటంటే అక్కడ షిన్‌చాన్ టీవీలో కార్టూన్ వస్తూ ఉంటుంది కదా! షిన్‌చాను అది చూస్తుందనమాట. దాంట్లో వాళ్ళు డాన్స్ వేస్తా ఉంటే తను కూడా అక్కడ డాన్స్ వేస్తా ఉంది. ఇక్కడ తన వెనక చూసారా కదా! ఒక బకెట్టు, ఒక టబ్ లాంటివి కనిపిస్తున్నాయి. అవి నేను రిలయన్స్‌కి నుంచి వచ్చేటప్పుడు రిలయన్స్ ముందు పెట్టారనమాట. రూ. 100 ఐటెమ్స్ ఉంటాయి చూసారా? అవి. అవి తీసుకున్నా నేను. అవేంటంటే కొన్ని పనుల కోసం తీసుకున్నానులెండి. పెద్ద క్వాలిటీ ఉండవు గానీ వాడుకోవచ్చు. బానే ఉంటాయి. అదొచ్చేసి రూ. 100 అనమాట. ఒక్కొక్క బాస్కెట్ రూ. 100. అది లాండ్రీ బాస్కెట్ లాగా ఉంది కదా! అది కూడా రూ. 100. అది నేను మా మదరోళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకున్నానులెండి. నాకు కాదు. చూస్తున్నారు కదా! మా తన్మయ్య ఏంటంటే డాన్స్ చేస్తూ చక్కగా పడేసింది. అలా టీవీ చూస్తా కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటుందనమాట స్కూల్ నుంచి వచ్చినాక. ఇక మేము కూడా ఈవినింగ్ కొంచెం బయటికెళ్ళే పనుంది. అది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నా ఈ డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడొచ్చేసి ఈ టబ్స్ అవి చూపించాను కదా! అలానే రిలయన్స్ నుంచి కొన్ని సరుకులు తెచ్చాను. ఏం లేదులెండి కూరగాయలు అవే తీసుకొచ్చాను. పెద్దగా చూపించాల్సిన అవసరం లేదులే అనిపించింది. రెగ్యులర్ కూరగాయలే కదా! ఇక తన్మయ్య ఏంటంటే అక్కడ ఒక మ్యాట్ ఏసుకొని చదువుకుంటూ వాళ్ళ డ్యాడీని హింసించేస్తుందనమాట. పక్కన ఒక స్కేల్ తీసుకొని తను టీచర్ అట. వాళ్ళ డ్యాడీని ఏవో అడుగుతుంది బెదిరించుకుంటూ. ఇక మేమేంటంటే వచ్చేటప్పుడు ఇక్కడ మా పక్కన ఒక కిరాణా షాప్ ఉంటుంది. అక్కడ చెక్కలు తీసుకొచ్చాము. అంటే కారపు చెక్కలు అంటారు కదా! అవి. ఒక డబ్బాలో తీసుకొచ్చేసామనమాట డైరెక్ట్‌గా. ఇక నేను టీ తాగుతా ఆ చెక్కలు కూడా ఒక 4 తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి టిఫిను అది పెట్టాల్సిందే కదా! మనం తప్పదు కదా! ఇక నేనేం చేశాను, సేమియా ఉప్మా చేశాను. మార్నింగ్ అంతా ఈ పులిహోరలు ఇవి చేశాను కదా! ఇక ఈవినింగ్‌కి సేమియా ఉప్మా చేసుకున్నామనమాట. నేను రెగ్యులర్‌గా అయితే సేమియా ఉప్మా చేయనండి. పిల్లలకి ఇందులో మ్యాగీ మసాలా వేసుకుంటే చాలా చాలా బావుంటుంది. మ్యాగీ మసాలా వేసి ఇక నేను సేమియా చేశా కాబట్టి తిన్నారు. లేకపోతే మ్యాగీ, మ్యాగీ అంటూ ఉంటారు ఊరికే. అది మ్యాగీ కూడా ఊరికే తినకూడదనమాట. అది హెల్త్‌కి అంత మంచిది కాదు కదా! అసలు ఆ మసాలానే మంచిది గాదు. అందుకని ఇగ నేను ఇందులో వేశాను గదా! ఇది గూడా అంత హెల్తీ డిష్ గాదులెండి. ఏదో ఒకటి పెట్టాలి గదా పిల్లలకి అని చెప్పేసి పెట్టడమే. ఇగ తన్మయ్ వచ్చేసి టేస్ట్ చూస్తుంది. ఇది స్వీట్ చేసుకునేది గదా! నువ్వేంటి హార్డ్ జేశావు? నేను తినను అంటుంది. ఒకసారి టేస్ట్ చూడమన్నాను. టేస్ట్ చూసి ఆ తర్వాత నచ్చితే తినమన్నాను. ఇగ మ్యాగీ మసాలా వేశాంగా ఎవరి కోసం తింటుందనమాట ఇగ తను గూడా. బావుంది, బావుందని. చూసారా ఎట్లా ఎట్లా టేస్ట్ చూస్తుందో? ఇంక మా బాబుకి కూడా పెట్టేసాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇక మా వారు వీళ్ళంతా కూడా తిన్న తర్వాత ఇక మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పిల్లలకి ట్యూషన్ లేదనమాట మా బాబుకి. ఓన్లీ స్కూల్ నుంచి ఇంటికొచ్చేసాడు. ఇక మా వారు వీళ్ళంతా తినేసిన తర్వాత ఈలోపు మేము రెడీ అవుతున్నాం. ఇక్కడొచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను రెడీ అవుతా, వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ టిఫిన్ తింటున్నారు. సర్లే అని చెప్పేసి వీడియో తీశాను. ఇప్పుడొచ్చేసి చూసారు కదా! నేను రెడీ అయిపోయాను. ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఇక్కడ విజయవాడలో ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఈ ఎగ్జిబిషన్‌కి బయలుదేరాం మేము. మా బాబుని రమ్మంటుంటే తను రానంటున్నాడు. తను మాక్సిమం రాడండి. ఎగ్జిబిషన్స్ ఇలాంటి వాటికి ఇంట్లోనే ఉంటాడు. అందులోనూ మేము బైక్ మీద వెళ్తాం కదా! నలుగురం ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది. అందులో అక్కడ ఎగ్జిబిషన్‌లో తిరగడం, చేయడం అయన్నీ కూడా తనకు నచ్చవు పెద్దగా. మా పాపకైతే ఇష్టం అనమాట. చూసారు కదా! తన్మయి రెడీ అయిపోయింది చూసారా? ఇగ తను రెడీ అవ్వడం అంటే ఇగ బ్రాస్లెట్స్ పెట్టుకొని, ఇగ తను కొంచెం స్టైలిష్‌గా రెడీ అవుతుందనమాట. తనకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఆడపిల్లలంటే అంతే కదండీ! వాళ్ళకి అన్నీ పెట్టుకొని చక్కగా రెడీ అవ్వడం అంటే ఇష్టంగా ఉంటుంది. ఇక పెద్దగా అయిన తర్వాత అవన్నీ గూడా మర్చిపోతారులెండి. కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం గదా! ఇప్పుడు చిన్నగున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడే వీళ్ళకి కుదురుతుంది. ఇక చదువులు, హాస్టల్‌లు ఇలాంటివి ఉన్నప్పుడు కుదరవుగా పాపం. ఇదిగోండి ఇక్కడ చూసారా? ఇక మేము మళ్ళీ ఇగ ఎగ్జిబిషన్‌లో గూడా ఈ ఇయర్ రింగ్సు, హెయిర్ బ్యాండ్స్ వీటి దగ్గరున్నామనమాట. వీటిల్లో ఇక్కడ మనకి రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్లక్కర్స్ ఇలాంటివుంటాయి కదా! అవన్నీ పగిలిపోయినాయనమాట. అందుకని ఇగ ఇక్కడ ముందు నేను ఆ ప్లక్కర్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. ఇక్కడేంటంటే చాలా మోడల్స్ దొరుకుతాయండి. షాప్స్‌లో కంటే కూడా కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. బావుంటాయి. అందుకోసం అని జెప్పేసి ఇగ నేను ఇవి తీసుకుంటున్నాను. ఇవన్నీ గూడా ఏంటంటే ఎగ్జిబిషన్‌లో మనకి రకరకాల టాయ్స్, కొండపల్లి బొమ్మలు ఇలాంటివన్నీ గూడా ఉంటూ ఉంటాయి కదా! కానీ కాస్ట్ వైస్‌గా కొంచెం ఎక్కువగా ఉంటాయి. బార్గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్‌గా చూసి తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకని మనకి క్వాలిటీ ఎలా ఉంది, ఐటెమ్ ఏ సైజులో ఉంది, బావుందా లేదా, ఇవన్నీ గూడా చూసి తీసుకుంటాం. అదే ఆన్‌లైన్‌లో పెట్టుకున్నామనుకోండి, అది క్వాలిటీ ఎలా ఉంది తెలీదు, ఎంత సైజులో ఉందో తెలీదు. మళ్ళీ రిటర్న్ పాలిసీ ఇవన్నీ పెట్టుకోవాలి. వాటితో పోలిస్తే ఇలాంటి ఎగ్జిబిషన్స్‌లో డెకరేషన్ ఐటెమ్ గానీ, ఏదన్నా వుడ్‌కి సంబంధించిన ఐటెమ్స్ గానీ ఉంటే కొనుక్కోవచ్చని నా ఉద్దేశం అనమాట. అలానే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్స్‌లో మనకి కాటన్ మెటీరియల్‌తో ఉండే శారీసు, నైటీసు, డ్రెస్ మెటీరియల్స్ ఇలా అన్నీ గూడా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే
కొన్ని కొన్ని ఏంటంటే కలర్స్ షేడ్ అవుతూ ఉంటాయి, చూసుకోవాలి. ఆ క్వాలిటీ మీకు ఐడియా ఉంటే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే తీసుకోకపోవడమే మంచిది. ఇక్కడ వచ్చేసి కలంకారీ నైటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి 250 రూపీస్ అలా ఉన్నాయి. క్వాలిటీ చూస్తే అంత ఓ పెద్దగా లేదు గానీ, మనం వాళ్ళు చెప్పిన రేట్‌కి రీజనబుల్‌గానే అనిపించింది. నేను ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను. వాడుతూ ఉంటే బానే అనిపించాయి నాకు. నేను కొన్ని ఐటెమ్స్‌ని తీసుకున్నాను ఫ్రెండ్స్. అవన్నీ గూడా నా నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ జేస్తాను. ఇక ఇక్కడ నుంచి ఈ ఎగ్జిబిషన్ కొంచెం తిరిగి చూసిన తర్వాత ఇక ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఆ తర్వాత చూస్తున్నారు గదా! ఇక్కడ నేను శనగలు ఆల్రెడీ నానబెట్టి వెళ్ళాను. ఇంటికొచ్చిన తర్వాత కొన్ని తీసి పక్కన పెట్టాననమాట. కొన్నేమో ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. కొన్నేమో ప్రెజెంట్‌గా వాడుకుంటున్నాను. ఇలా చేయడం వలన ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా కావాలంటే ఉపయోగపడతాయన్నమాట ఇమ్మీడియేట్‌గా. అలానే నేను ఆలు కర్రీని చేశాను. ఈ రెసిపీని ఆల్రెడీ నేను షేర్ చేశాను. దాని లింక్‌ని ఐ బటన్‌లో ఇస్తాను. లేదంటే ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బావుంటుంది. బిర్యానీలు ఇలాంటి వాటికైతే ఇంకా బావుంటుంది. చపాతీలోకి, పూరీలోకి. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.